ఓం శాంతి. ఈరోజు అవ్యక్త బాప్దాద మురళి 22/9/2024. రివైజ్ కోర్స్ డేట్ 18/1/2002. మురళి హెడ్లైన్: స్నేహం యొక్క శక్తి ద్వారా సమర్థంగా అవ్వండి. ఆత్మలందరికీ సుఖశాంతుల దోసలి ఇవ్వండి. ఈరోజు సమర్థుడైన తండ్రి తన స్మృతి స్వరూప సమర్థ స్వరూప పిల్లలను కలుసుకునేందుకు వచ్చారు. ఈరోజు విశేషంగా నలువైపులా ఉన్న పిల్లల్లో స్నేహం యొక్క అల తేలియాడుతూ ఉంది. విశేషంగా బ్రహ్మబాబా స్నేహం యొక్క స్మృతుల్లో ఇమిడిపోయి ఉన్నారు. ఈ స్నేహం అనేది ప్రతి పుత్రునికి ఈ జీవితానికి లభించిన వరదానము. పరమాత్మ స్నేహమే మీ అందరికీ కొత్త జీవితాన్ని ఇచ్చింది. ఈ స్నేహశక్తియే ప్రతి పుత్రుణ్ణి తండ్రి వారిగా చేసింది. ఈ స్నేహశక్తి అన్నిటినీ సహజం చేసేస్తుంది. స్నేహంలో ఇమిడిపోయినప్పుడు ఎలాంటి పరిస్థితులనైనా సహజంగా అనుభవం చేసుకుంటారు. బాప్దాదా కూడా చెప్తున్నారు, సదా స్నేహ సాగరంలో ఇమిడిపోయి ఉండండి. స్నేహం అనేది ఛత్రఛాయ. ఈ ఛత్రఛాయ లోపల మాయ యొక్క ఏ నీడా కూడా పడచాలదు. సహజంగా మాయాజీతులుగా అయిపోతారు. ఎవరైతే నిరంతరం స్నేహంలో ఉంటారో వారికి ఏ విషయంలోనూ శ్రమ చేయాల్సిన అవసరం ఉండదు. స్నేహము సహజంగా తండ్రి సమానంగా తయారు చేస్తుంది. స్నేహం వెనుక దేనినైనా సమర్పణ చేయటం సహజమైపోతుంది. ఈరోజు కూడా అమృతవేళ నుండి పిల్లలు ప్రతి ఒక్కరూ తండ్రికి స్నేహమాలలు వేశారు. తండ్రి కూడా స్నేహి పిల్లలకు స్నేహమాలలు వేశారు. ఎలాగైతే ఈ విశేష స్మృతి దినాన అనగా స్నేహ దినాన స్నేహంలో ఇమిడిపోయి ఉన్నారో అలాగే సదా ఇమిడిపోయి ఉంటే శ్రమతో కూడిన పురుషార్థం చేయాల్సిన అవసరం ఉండదు. ఒకటేమో స్నేహ సాగరంలో ఇమిడి ఉండటం, రెండవది స్నేహ సాగరంలో కొంత సమయానికి మునక వేయటం. చాలామంది పిల్లలు ఇమిడిపోయి ఉండటం లేదు, త్వరగా బయటికి వచ్చేస్తున్నారు. కనుక సహజం కూడా కష్టంగా అయిపోతుంది. మరి ఇమిడిపోవటం వస్తుందా? ఇమిడిపోవటంలోనే మజా ఉంది. బ్రహ్మబాబా సదా తండ్రి స్నేహాన్ని హృదయంలో ఇముడ్చుకున్నారు. దీని స్మృతి చిహ్నాన్ని కలకత్తాలో చూపించారు. ఇప్పుడు బాప్దాదా పిల్లల నుండి ఇదే కోరుకుంటున్నారు. తండ్రిపై ఉన్న ప్రేమకు రుజువుగా తండ్రి సమానంగా చూపించండి. సదా సంకల్పంలో సమర్థత ఉండాలి. ఇప్పుడు వ్యర్థం యొక్క సమాప్తిని జరుపుకోండి. ఎందుకంటే వ్యర్థం అనేది సమర్థంగా అవ్వనివ్వదు. అంతేకాక ఎప్పటి వరకైతే నిమిత్త ఆత్మలైన మీరు సమర్థంగా అవ్వరో అప్పటి వరకు విశ్వ ఆత్మలకు సమర్థతను ఎలా ఇప్పిస్తారు? సర్వాత్మలు శక్తులతో పూర్తిగా ఖాళీ అయిపోయి శక్తుల కోసం బికారులుగా అయిపోయారు. కనుక ఓ సమర్థ ఆత్మల్లారా, ఇలాంటి బికారీ ఆత్మలను వారి బికారీతనం నుండి ముక్తులుగా చేయండి. ముక్తిదాత యొక్క పిల్లలైన ఓ మాస్టర్ ముక్తిదాతల్లారా, మాకు ముక్తినివ్వండి అని ఆత్మలు సమర్థ ఆత్మలైన మిమ్మల్ని పిలుస్తున్నారు. ఈ ధ్వని మీ చెవులలో పడటం లేదా? వినిపించటం లేదా? ఇప్పటి వరకు స్వయాన్ని ముక్తులుగా చేసుకోవటంలోనే బిజీగా ఉన్నారా? విశ్వాత్మలకు బేహద్ స్వరూపంతో మాస్టర్ ముక్తిదాతలుగా అవ్వటం ద్వారా మీ సొంత చిన్న చిన్న విషయాల నుండి స్వతహాగానే ముక్తులైపోతారు. ఇప్పుడు ఇది ఆత్మల పిలుపులు వినే సమయం. వారి పిలుపులు వినిపిస్తున్నాయా లేక వినిపించటం లేదా? వ్యాకులతతో కలత చెంది ఉన్న ఆత్మలకు సుఖశాంతుల దోసలి ఇవ్వండి. బ్రహ్మబాబాను అనుసరించటం అంటే ఇదే. ఈరోజు విశేషంగా బ్రహ్మబాబాను ఎక్కువగా స్మృతి చేశారు కదా. బ్రహ్మబాబా కూడా పిల్లలందరినీ స్మృతి మరియు సమర్థ స్వరూపంతో స్మృతి చేశారు. చాలామంది పిల్లలు బ్రహ్మబాబాతో ఆత్మీక సంభాషణ చేస్తూ, మీరు ఇంత త్వరగా ఎందుకు వెళ్ళిపోయారు? మీరు పిల్లలైన మా వద్ద సెలవు తీసుకోకుండా ఎందుకు వెళ్ళిపోయారు అని మధురాతి మధురమైన ఫిర్యాదులు చేశారు. అప్పుడు బ్రహ్మబాబా అన్నారు,
నన్నెందుకు అకస్మాత్తుగా పిలిచారు అని నేను కూడా శివబాబాను అడిగాను. అప్పుడు శివబాబా అన్నారు, ఒకవేళ పిల్లల వద్ద సెలవు తీసుకుని రమ్మని చెప్తే మీరు పిల్లల్ని వదిలి రాగలిగేవారా, లేక పిల్లలు మిమ్మల్ని వదిలేవారా? అంతిమంలో నష్టో మోహ స్మృతి స్వరూపంగా ఉన్నట్లు అర్జునుడైన మీ స్మృతి చిహ్నంలోనే ఉంది కదా. అప్పుడు బ్రహ్మబాబా చిరునవ్వుతో అన్నారు, ఇదైతే అద్భుతం జరిగింది. పిల్లలు కూడా బాబా వెళ్ళిపోతున్నారని భావించలేదు. బ్రహ్మబాబా కూడా నేను వెళ్ళిపోతున్నాను అని భావించలేదు. ఎదురుగా ఉన్నా కూడా రెండు వైపులా నిశ్శబ్దమే ఉండినది. ఎందుకంటే సమయానుసారంగా పుత్రుడు తండ్రిని ప్రత్యక్షం చేసే పాత్ర డ్రామాలో నిర్ణయించబడి ఉంది. దీనినే వాహ్ డ్రామా వాహ్ అని అంటారు. సేవలో పరివర్తన అనేది నిర్ణయించబడి ఉంది. బ్రహ్మబాబా పిల్లలకు బ్యాక్ బోన్గా అవ్వవలసి ఉంది. అవ్యక్త రూపంలో సేవను వేగవంతంగా చేసే పాత్ర అభినయించాల్సే ఉంది. విశేషంగా ఈరోజు డబల్ విదేశీలు చాలా మధురాతి మధురమైన ఫిర్యాదులు చేశారు. డబల్ విదేశీలు ఫిర్యాదులు చేశారా? డబల్ విదేశీలు బ్రహ్మబాబాతో అన్నారు, కేవలం 2-3 సంవత్సరాలు మీరు ఆగి ఉంటే మేము మిమ్మల్ని చూసేవారం కదా. అప్పుడు బ్రహ్మబాబా నవ్వుతూ హాస్యంగా అన్నారు, అయితే డ్రామాతో మాట్లాడండి. డ్రామా అలా ఎందుకు చేస్తుందో అడగండి. కానీ భారతదేశంలో కానీ విదేశంలో కానీ లాస్ట్ సో ఫాస్ట్ యొక్క ఉదాహరణ తయారవ్వాల్సే ఉంది. కనుక ఇప్పుడు లాస్ట్ సో ఫాస్ట్కు ప్రత్యక్ష రుజువును చూపించండి. ఎలాగైతే ఈరోజు సమర్థ దినాన్ని జరుపుకున్నారో అలా ఇప్పుడు ప్రతిరోజు సమర్థ దినంగా ఉండాలి. ఏ విధమైన అలచడి ఉండరాదు. బ్రహ్మబాబా నేటి రోజు ఏదైతే 3 శబ్దాల శిక్షణ ఇచ్చారో అదేమిటంటే నిరాకారి, నిర్వికారి, నిరహంకారి. ఈ 3 శబ్దాల శిక్షణ స్వరూపంగా అవ్వండి. మనసులో నిరాకారి, వాచలో నిరహంకారి, కర్మలో నిర్వికారిగా అవ్వాలి. సెకండ్లో సాకార స్వరూపంలోకి రండి. సెకండ్లో నిరాకార స్వరూపంలో స్థితమైపోండి. రోజంతటిలో మాటిమాటికి ఈ అభ్యాసం చేయండి. అంతేగాని కేవలం స్మృతిలో కూర్చున్న సమయంలో మాత్రమే నిరాకార స్థితిలో స్థితమవటం కాదు. కానీ మధ్య మధ్యలో సమయాన్ని కేటాయించి ఈ దేహభావం నుండి అతీతంగా మధ్య మధ్యలో సమయాన్ని కేటాయించి ఈ దేహభావం నుండి అతీతంగా నిరాకార ఆత్మస్వరూపంలో స్థితమయ్యే అభ్యాసం చేయండి. ఏ కార్యమైనా చేయండి. కార్యం చేస్తూ కూడా నేను నిరాకార ఆత్మను, ఈ సాకార కర్మేంద్రియాల ఆధారంతో కర్మ చేయిస్తున్నాను అనే అభ్యాసం చేయండి. నిరాకార స్థితి అంటే చేయించే స్థితి. కర్మేంద్రియాలు చేసేవి, ఆత్మ చేయించేది. కనుక నిరాకారి ఆత్మస్థితి ద్వారా నిరాకారి తండ్రి స్వతహాగానే స్మృతిలోకి వస్తారు. తండ్రి ఎలాగైతే చేయించేవారో అలా ఆత్మనైన నేను కూడా చేయించేదాన్ని. దీని ద్వారా కర్మ బంధనంలో చిక్కుకోరు, అతీతంగా ఉంటారు. ఎందుకంటే కర్మ బంధనంలో చిక్కుకోవటం ద్వారానే సమస్యలు వస్తాయి. పూర్తి రోజంతట్లో చేయించే ఆత్మగాయి కర్మ చేయిస్తున్నానా అని చెక్ చేసుకోండి. మంచిది. ఇప్పుడు ముక్తినిప్పించే మిషనరీ తీవ్రం చేయండి. మంచిది. ఈసారి ఈ కల్పంలో మొదటిసారి వచ్చిన వారు చేతులెత్తండి. కొత్తగా వచ్చిన పిల్లలకు బాప్దాదా విశేషంగా ప్రియ స్మృతులను ఇస్తున్నారు. ఎందుకంటే మీరు సమయానికి తండ్రిని గుర్తించి తండ్రి వారసత్వానికి అధికారులుగా అయిపోయారు. మేము తండ్రిని గుర్తించేశాము అనే మీ ఈ భాగ్యాన్ని సదా గుర్తుంచుకోండి. మంచిది. డబల్ విదేశీలు చేతులెత్తండి. చాలా బాగుంది. డబల్ విదేశీలను బ్రహ్మ సంకల్పం ద్వారా ఉద్భవించిన వారని బాప్దాదా అంటారు. ఒకరేమో డైరెక్ట్ ముఖం ద్వారా వంశావళి, రెండో వారు సంకల్పం ద్వారా వంశావళి. సంకల్ప శక్తి చాలా మహోన్నతమైనది. ఎలాగైతే సంకల్ప శక్తి చాలా తీవ్రమైనదో అలా సంకల్ప రచన అయిన డబల్ విదేశీలు కూడా
ఫస్ట్ పురుషార్థం, ఫాస్ట్ పురుషార్థం మరియు ఫాస్ట్ ప్రాలబ్ధాన్ని అనుభవం చేసేవారు. కనుక పూర్తి బ్రాహ్మణ పరివారం అంతటిలో డబల్ విదేశీయులు డబల్ అపురూపమైన వారు. భారతదేశ సోదరీ సోదరులు మిమ్మల్ని చూసి వాహ్ డబల్ విదేశీయులు వాహ్ అని సంతోషిస్తారు. డబల్ విదేశీయులకు సంతోషం ఉంది కదా? ఎంత సంతోషం ఉంది? చాలా ఉందా? సంతోషాన్ని పోల్చి చెప్పగలిగే వస్తువు ఏదీ లేదు. డబల్ విదేశీయులు కూడా వింటున్నారు మరియు చూస్తున్నారు కూడా. మంచిది. ఈ సైన్స్ సాధనాలు బేహద్ సేవ చేసేందుకు మీకు చాలా సహాయపడతాయి మరియు సహజంగా సేవ చేయిస్తాయి. మీ స్థాపన యొక్క సంబంధంతోనే ఈ సైన్స్ సాధనాలు కూడా తీవ్ర వేగంగా తయారయ్యాయి. మంచిది. పాండవులందరూ సమర్థులే కదా? బలహీనంగా అయితే లేరు కదా? సమర్థులే కదా? శక్తులు తండ్రి సమానమైన వారే కదా? మరి మీరు శక్తి సైన్యం. శక్తుల శక్తి మాయాచీతులుగా తయారు చేస్తుంది. ఈరోజు విశేషంగా అలంకరించే వారు కూడా వచ్చారు. కలకత్తా నుండి సోదరీ సోదరులు పుష్పాలు తీసుకొచ్చారు. అన్ని స్థానాలలో పుష్పాలతో చాలా బాగా అలంకరించారు. ఇది కూడా స్నేహానికి గుర్తు. మీ స్నేహానికి రుజువునిచ్చారు. మంచిది. టీచర్లు చేతులెత్తండి. ప్రతి గ్రూప్లో టీచర్లు చాలామంది వస్తారు. టీచర్లకు మంచి అవకాశం లభిస్తుంది. సేవకు ప్రత్యక్ష ఫలం లభిస్తుంది. ఇప్పుడు మీ ఫీచర్స్ ద్వారా అందరికీ ఫ్యూచర్ను సాక్షాత్కారం చేయించండి. ఏం చేయాలో విన్నారా? మంచిది. మధువనం వారు చేతులెత్తండి. మధువనం వారికి చాలా అవకాశాలు లభిస్తాయి. కనుక మధువనం వారు ఆత్మీక ఛాన్సలర్ అని బాప్దాదా అంటున్నారు. మీరు ఛాన్సలర్లే కదా? సేవ చేయాల్సి వస్తుంది. అయినప్పటికీ మధువనం వారు అందరినీ రాజీ అయితే చేస్తున్నారు కదా? అందువలన బాప్దాదా మధువనం వారిని ఎప్పుడు మర్చిపోరు. మధువన నివాసులను ప్రత్యక్షంగా గుర్తు చేసుకుంటారు. మధువనం వారిని ఎందుకు గుర్తు చేసుకుంటారు? ఎందుకంటే మధువనం వారు తండ్రి ప్రేమలో మెజారిటీ పాస్ అయ్యారు. బాబాతో తెగిపోని ప్రేమ ఉంది. ఇండోర్ జోన్ యొక్క సేవాదారులు వచ్చారు. ఇండోర్ జోన్ వారు చేతులెత్తండి. చాలామంది వచ్చారు. మంచిది. సేవ చేయటం అనగా సమీపంగా వచ్చే ఫలాన్ని తినటం. సేవా ఛాన్స్ తీసుకోవటం అనగా పుణ్యాన్ని జమ చేసుకోవటం. ఈ ఆశీర్వాదాలు లేక పుణ్యం అదనపు లిఫ్ట్ చేసే పనిచేస్తాయి. మంచిది. దేశము లేక విదేశంలో ఎవరైతే దూరంగా కూర్చుని ఉన్నా సమీపంగా ఉన్నారో ఆ పిల్లలందరికీ ఈ స్నేహ దినాన బాప్దాదా రిటర్న్లో 16 రెట్ల స్నేహం యొక్క ప్రియ స్మృతులను ఇస్తున్నారు. ఎక్కడెక్కడ సమయం ఎంత అయిందని బాప్దాదా చూస్తున్నారు. కానీ అందరూ జాగంతి జ్యోతులుగా అలసిపోని వారిగా అయి వింటున్నారు మరియు సంతోషిస్తున్నారు. బాప్దాదా పిల్లల సంతోషాన్ని చూస్తున్నారు. చెప్పండి, అందరూ సంతోషంలో నాట్యం చేస్తున్నారు కదా? అందరూ అవును బాబా అని భుజాలు ఊపుతున్నారు. జనక్ బిడ్డ కూడా చాలా మధురాతి మధురంగా నవ్వుతూ ఉంది. తండ్రికైతే అందరూ గుర్తున్నారు. కానీ ఎంతమంది పేర్లు చెప్పను? అనేక మంది పిల్లలున్నారు. కనుక బాప్దాదా అంటున్నారు, పిల్లలు ప్రతి ఒక్కరూ తమ పేరుతో పర్సనల్గా ప్రియ స్మృతులను స్వీకరిస్తున్నారు మరియు స్వీకరిస్తూ ఉండండి. మంచిది. ఇప్పుడు ఒక్క సెకండ్లో నిరాకారి స్థితిలో స్థితమైపోండి. బాప్దాదా డ్రిల్ చేయించారు. లివింగ్ వాల్యూస్ యొక్క ట్రైనింగ్ నడుస్తోంది. ఇది సేవ యొక్క మంచి సాధనం. లివింగ్ వాల్యూస్ యొక్క ట్రైనింగ్ చేయిస్తూ మీ లవ్లీ లివింగ్ యొక్క అభ్యాసాన్ని పెంచుకుంటూ ఉండండి. బాప్దాదా ఈరోజు గుల్జార్ బిడ్డకు ఒక విషయాన్ని చెప్పారు. విశేషంగా శుభాకాంక్షలు తెలిపించారు. ఎందుకంటే బ్రహ్మతను చేసిన సేవ మాదిరిగానే ఈ రథం కూడా 33 సంవత్సరాలు పూర్తి చేసింది. ఇది కూడా డ్రామాలోని పాత్ర. తండ్రి సహయోగం మరియు ఈ పుత్రిక యొక్క ధైర్యం రెండూ కలిసి పాత్రను అభినయిస్తున్నాయి. అచ్చా, బాప్దాదా యాద్ ప్యార్ చెప్తున్నారు. సదా స్నేహసాగరంలో ఇమిడి ఉండే పిల్లలకు, సదా ప్రేమలో లీనమై ఉండేవారు
సదా చేయించే ఆత్మస్వరూపంలో స్థితమై ఉండేవారు, సదా 3 శబ్దాల శివ మంత్రాన్ని ప్రత్యక్ష జీవితంలో తీసుకొచ్చే వారికి, సదా తండ్రి సమానంగా మాస్టర్ ముక్తిదాతగా అయి విశ్వాత్మలకు ముక్తినిప్పించే శ్రేష్ఠ ఆత్మలకు బాప్దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. బాప్దాదాలకు పిల్లల తరపు నుండి ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. దాది గారితో నేటి రోజున తండ్రి పిల్లలను విశేషంగా విశ్వం ముందు ప్రత్యక్షం చేశారు. తండ్రి చేయించేవారిగా అయ్యారు, పిల్లలను చేసేవారిగా తయారు చేశారు. ఈ స్నేహం యొక్క అల అందరినీ ఇముడ్చుకుంటుంది. మంచిది. శరీరాన్ని నడిపించే విధి వచ్చేసింది కదా. నడిపిస్తూ నడిపిస్తూ తండ్రి సమానంగా అవ్యక్తంగా అయిపోతారు. సహజ పురుషార్థం, ఆశీర్వాదాలు. పూర్తి రోజంతట్లో ఎవరూ కోపగించుకోరాదు. ఆశీర్వాదాలు లభించాలి. ఇదే ఫస్ట్ క్లాస్ పురుషార్థం. ఇది సహజమైనది మరియు ఫస్ట్ క్లాస్ పురుషార్థం కూడా. సరేనా? శరీరం ఎలా ఉన్నా ఆత్మ అయితే శక్తిశాలిగా ఉంది కదా. పిల్లలైన మీరు ఏదైతే 14 సంవత్సరాలు తపస్సు చేశారో ఆ తపస్యా బలమే సేవ చేయిస్తూ ఉంది. ఇప్పుడైతే చాలామంది మీకు సాతీలుగా అయిపోయారు. మంచి మంచి సేవా సాతీలు ఉన్నారు. కేవలం మిమ్మల్ని చూసి సంతోషిస్తారు. ఇదే గొప్ప విషయం. మంచిది. ముఖ్యమైన పెద్ద అన్నయ్యలతో డ్రామానుసారంగా సేవ ప్లాన్ ఏవైతే తయారవుతున్నాయో అవి మంచిగా తయారవుతున్నాయి. ప్రతి ఒక్కరూ సదా సంఘటనలో స్నేహము లేక ఆశీర్వాదాలను తీసుకునేందుకు బాలకుల నుండి మాలికులము అనే పాఠాన్ని పక్కా చేసుకుని ఒకరినొకరు ముందుకు తీసుకువెళ్తూ, ఒకరి ఆలోచనలు మరొకరు గౌరవిస్తూ ముందుకు వెళ్తూ ఉంటే సఫలతయే సఫలత లభిస్తుంది. సఫలత జరగాల్సిందే. కానీ ఇప్పుడు ఎవరైతే నిమిత్త ఆత్మలున్నారో వారిని విశేషంగా స్నేహ సంబంధంలోకి తీసుకురండి. ఇదే అందరి పురుషార్థాన్ని తీవ్రంగా చేయటం. స్నేహంను, నిస్వార్థ స్నేహంను ఇవ్వండి. ఎక్కడ నిస్వార్థ స్నేహం ఉంటుందో అక్కడ గౌరవాన్ని ఇస్తారు మరియు తీసుకుంటారు కూడా. వర్తమాన సమయంలో స్నేహం అనే మాలలో అందరినీ కూర్చోపెట్టాలి. ఇదే విశేష ఆత్మల కార్యం. స్నేహం అనేది సంస్కారాలను పరివర్తన చేయగలదు. జ్ఞానం అయితే అందరి వద్ద ఉంది, కానీ స్నేహం అనేది ఎలాంటి సంస్కారాలు గలవారినైనా సమీపంగా తీసుకురాగలదు. కేవలం స్నేహంతో కూడిన 2 మాటలు సదాకాలం కొరకు వారి జీవితానికి ఆధారంగా అవ్వగలవు. నిస్వార్థ స్నేహం త్వరగా మాలను తయారు చేస్తుంది. బ్రహ్మబాబా ఏం చేశారు? స్నేహంతో తన వారిగా చేసుకున్నాడు. కనుక ఈరోజు దీని అవసరం ఉంది. ఇది సత్యమే కదా. సోనీపత్ కోసం మీటింగ్ నడుస్తోంది. అక్కడ అనుభూతి చేయించేందుకు సాధనాలను ఎలా ఉపయోగించాలి అదైతే ప్లాన్ తయారు చేస్తున్నారు. ప్రతి ఒక్కరి సంకల్పాలను, విచారాలను విని మెజారిటీ దేనినైతే విశేషంగా స్వీకరిస్తారో దానిని తయారు చేయండి. ఎప్పుడైతే అనుభూతి స్వరూపులుగా అవుతారో అప్పుడే అనుభూతి చేయించగలరు. అచ్చా, ఈరోజు వరదానము. దృఢతా శక్తి ద్వారా సఫలతను ప్రాప్తి చేసుకునే త్రికాలదర్శి ఆసన్నదారి భవ. దృఢతా శక్తి అనేది శ్రేష్టమైన శక్తి. ఇది సోమరితనము లేక నిర్లక్ష్యపు శక్తిని సహజంగా పరివర్తన చేసేస్తుంది. బాప్దాదా వరదానము. ఎక్కడ దృఢత ఉందో అక్కడ సఫలత ఉండనే ఉంది. కేవలం ఎలాంటి సమయమో అలాంటి విధి ద్వారా సిద్ధి స్వరూపంగా అవ్వండి. ఏదైనా కర్మ చేసే ముందు దాని ఆది మధ్య అంతాలను ఆలోచించి అర్థం చేసుకుని పని చేయండి మరియు చేయించండి. అనగా త్రికాలదర్శి ఆసనధారిక అవ్వండి. అప్పుడు సోమరితనం లేక నిర్లక్ష్యం సమాప్తమైపోతుంది. సంకల్పం అనే బీజం శక్తిశాలిగా దృఢతా సంపన్నంగా ఉంటే వాణి మరియు కర్మలో సహజ సఫలత ఉండనే ఉంది. స్లోగన్: సదా సంతుష్టంగా ఉండి సర్వులను సంతుష్టంగా చేసేవారే సంతుష్టమనులు. అచ్చా,
ఓం శాంతి.